హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్, విఎస్బి టీవీ. ఈరోజు 2 PhDలు, 1 డిలీట్ మరియు సుమారు 50కి పైగా డిగ్రీలు చేసిన డాక్టర్ నందిక మహాలక్ష్మి కుమార్ గారు మనతో ఉన్నాం. వారిని అడిగి ప్రేమికుల రోజు గురించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సురేష్ గారు, బాగున్నారు? బాగున్నా సార్. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. ఈరోజు ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ప్రేమ అనేది ఉందంటారా లేదా? మీ మాటల్లో విశ్లేషణ మా ప్రేక్షకుల కోసం. ప్రేమ, కామం ఈ రెండు లేకపోయి ఉంటే మానవ జాతి ఎప్పుడూ అంతరించిపోయాయి. మనిషికి ప్రేమ, కామం అనేవి చాలా అత్యవసరమైన మూలకాలు. కాబట్టి ప్రేమ అనేది ఉంటుంది. అది ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అనేది మనం తెలుసుకోగలగాలి. ప్రేమకి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే అన్కండిషనల్ గివింగ్. అంటే ప్రతిఫలాక్ష లేకుండా సేవ చేసేదాన్ని, ప్రతిఫలాక్ష లేకుండా సమర్పించేదాన్ని మనం ప్రేమ అంటామని మన గ్రంథాలు, మత గ్రంథాల్లో స్పిరిచువల్ ఆధ్యాత్మిక డెఫినేషన్ అయితే చెప్తారు. అదే సైంటిఫిక్ డెఫినేషన్ వచ్చేటప్పటికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. ఒక్కో సైంటిస్ట్ ఒక్కోలా డిఫైన్ చేస్తారు. ఈ ప్రేమ కలగడానికి కారణము శరీరంలో ఉండే హార్మోన్స్ వల్ల ఈ యొక్క ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. కానీ ఈ సృష్టిలో నిజమైన ప్రేమ అంటూ ఏదైనా ఉంటే తల్లి తన పిల్లలకి ఇచ్చే ప్రేమ మాత్రమే 100% నిజమైన ప్రేమ. మనం పార్కుల్లో చూసేది, సినిమా హాల్లో చూసేది, వాట్సాప్లో చూసేది ప్రేమ కాదని నేను అన్నాను, కానీ అది ప్రేమ లాంటిదే. అందులో చాలా వరకు ప్రేమలు ఉండవు, ప్రేమ లాంటిది మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు నిజమైన ప్రేమకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ ప్రేమ నిలబడటానికి కొన్ని కారకాలు ఉంటాయి. ప్రేమ విఫలం అవడానికి కూడా కొన్ని కారకాలు ఉంటాయి. ప్రేమికులు ఓడిపోవడానికి లేదా ప్రేమ విఫలం అవడానికి గల కారణాలు తెలియజేయగలరా? ప్రేమ విఫలం అవడం కంటే ముందు ప్రేమ సఫలం గురించి మాట్లాడుకో. మనకి ప్రేమ సఫలం కావాలి అంటే ప్రధానంగా అవసరమైనది ఏంటంటే కేరింగ్. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళ మీద కేర్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, ఎప్రిషియేషన్ ఉండాలి. ఈ మూడు ఉంటే ఆ లవ్ చాలా కాలం ఉంటుంది. ఈ మూడు ఎప్పుడైతే మీకు లోపిస్తాయో అప్పుడు ఆ ప్రేమ త్వరగా వీగిపోయే అవకాశం ఉంటుంది. జనరల్గా మానవ మైండ్ కానీ ఏమి ఆస్వాదిస్తుందంటే తన పొగిన వాళ్ళని ఎక్కువ ఆస్వాదిస్తుంది. మిమ్మల్ని ఎవరినైనా పొడుతూ ఉంటే మీరు రోజు అక్కడికి వెళ్తూ ఉంటారు. అలా ఏంటంటే ఈ ప్రేమికులు మొదట్లో ఒకరినొకరు ఆరాధించుకోవటం, ఒకరినొకరు ప్రైజ్ చేసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓవర్ రిపీట్ అయ్యేసరికి అది సన్నగిలుతుంది. అది సన్నగిలటం వల్ల సమస్యలు ప్రారంభమవుతాయి. నిజమైన ప్రేమ, ఏ ప్రేమ అయినా ఎక్కువ రోజులు ఉండాలి అన్నా, ఆ ప్రేమ బంధం శాశ్వతంగా ఉండాలనుకున్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ యొక్క కేర్. వాళ్ళకి ఏది అవసరము, ఏది నచ్చుతుంది అనేది మెయిన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ రెండు ఏంటి అంటే వాళ్ళ గ్రోత్ చూడాలి. ఎలా అయితే వాళ్ళు డెవలప్ అవుతారు, ఏం చేస్తే ఇంకా ముందుకెళ్తారు అనేది రెండు చూడాలి. అత్యంత కీలకమైనది వాళ్ళని షేప్ చేయగలగాలి. అంటే దారి తప్పుతున్నప్పుడు, తొలగిపోతున్నప్పుడు, పాడవుతున్నప్పుడు సున్నితంగా వార్న్ చేయాలి. ఈ 3 లక్షణాలు మీకు తల్లికి కనిపిస్తాయి. తర్వాత నిజంగా ప్రేమించిన ప్రేమికులకి కనిపిస్తాయి. కుటుంబంలో భార్యకి మాత్రమే కనిపిస్తాయి. అందుకే భారతీయ వివాహ వ్యవస్థలో అది ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేదు పెద్దలు చేసిన పెళ్ళి అయినా సరే చాలా కాలం ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న వివాహ వ్యవస్థలో ఉన్న భార్యలకు ఈ లక్షణాలు ఉన్నంతకాలం వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. తర్వాత వివాహ వ్యవస్థ వీక్ అవడానికి కారణం ఏంటంటే ఈ 3 లోపించి. ఓకేనండి, చాలా చక్కగా వివరించారు. ప్రేమ విఫలం అవడానికి గల కారణం ఏంటి, అది సఫలం అవ్వాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఏ విధంగా వాళ్ళ ఆలోచన చేయాలి? ప్రేమ విఫలం అవ్వడానికి కారణాలు ఎక్స్టర్నల్ కొన్ని ఉంటాయి, ఇంటర్నల్ కొన్ని ఉంటాయి. ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి తల్లిదండ్రులు విడదీయటము, లేకపోతే వేరే కారణాలు ఉంటాయి. అది కాకుండా అసలు వీళ్ళిద్దరూ ఎందుకు వెళ్ళిపోతారు? ప్రేమికులు ఆకర్షణతో దగ్గర అవుతారు. ఏదైతే ఈ ఆకర్షణ కొంతకాలం వెళ్ళేసరికి డిఫరెంట్గా మారుతాం. తర్వాత ఒకళ్ళ మీద ఒకరికి
గౌరవం తగ్గుతుంది. ఒకరికి ఒకరికి ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తుంటారు. నువ్వు ఇలాగే ఉండాలి అని అమ్మాయికి ఫ్రేమ్ క్రియేట్ చేస్తాడు, అబ్బాయి ఏమో అమ్మాయికి ఫ్రేమ్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య నమ్మకం లేకపోవడం ఒకటి ఉంటుంది. రెండు, అబ్బాయికి అమ్మాయి మీద అనుమానం, అమ్మాయికి అబ్బాయి మీద అనుమానంతో ఒకళ్ళు స్పై చేసుకోవడం మొదలు పెడతారు. ఈ స్పైయింగ్లో ఆపోజిట్ పర్సన్ అవమానంగా ఫీల్ అవుతారు. నేను నిన్ను ప్రేమిస్తే నన్ను ఎవరితోనో ప్రేమించావని అంటావా అనేసి ఒకటి. అప్పుడు ఫ్యామిలీలో విరిగిపోతాయి. ఓవర్ రూల్స్ పెడతా ఉంటాడు. నువ్వు పొద్దున్నే 6 గంటలు నువ్వు నాకు వాట్సాప్ మెసేజ్ చేయి, రేపు పొద్దున్న నన్ను ప్రతిరోజు పార్కుకి తీసుకెళ్ళు, లేదా ప్రతి నైట్ నాకు గుడ్ మార్నింగ్ చెప్పు, నాతో చాటింగ్. ఇలాంటి కొన్ని రకాల రూల్స్ కూడా ఈ రోజుల్లో ప్రేమికులు పెట్టుకోవడం వల్ల విడిపోయే అవకాశం ఉంది. ప్రేమ విడిపోవడానికి ఇదే కారణం ఏంటంటే, కొంతకాలం అయ్యేసరికి ప్రేమికులు ఎక్స్పెక్ట్ చేసింది ప్రియుడు ఎక్స్పెక్ట్ చేసింది ప్రియురాలు ఇవ్వలేకపోవటం, ప్రియుడు ఎక్స్పెక్ట్ చేసింది ప్రేమికురాలు ఇవ్వకపోతున్నప్పుడు ఆ ప్రేమ బేటలు వారిపోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా అమ్మాయిలు సెక్యూరిటీని కోరుకుంటారు, గ్రోత్ని కోరుకుంటారు. ఆ సెక్యూరిటీ గ్రోత్ ఇవ్వడంలో అబ్బాయిలు ఫెయిల్ అయితే ఆ అమ్మాయిలు ఇతని మీద ఇష్టం తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఇదే. నా ఈ 2 దశాబ్దాల కాలంలో నేను చూసిన ఏంటంటే, అమ్మాయిలు బ్రేకప్ అవడానికి కాజ్ ఏంటంటే, ఈ వీడు సరిగా గ్రోత్ లేకపోవటం ఒకటి, అబ్బాయి ఓవర్ బాండింగ్స్ పెట్టడం ఒకటి. ఈ రెండింటి వల్ల ఈ ప్రాబ్లం. నిజమైన ప్రేమ ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటుంది? అబ్బాయిల్లో కావచ్చు, అమ్మాయిల్లో కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? నిజమైన ప్రేమ యాటిట్యూడ్ తల్లిలా ఉంటుంది. ఒక తల్లి తన పిల్లవాడిని ఎలా చూసుకుంటుందో ఆ ప్రియుడు కానీ ప్రియురాలు కానీ అలాగే చూసుకుంటారు. ఎక్సెప్ట్ సెక్స్, దే విల్ టేక్ అట్మోస్ట్ కేర్ ఆఫ్ దెమ్. ఎక్కడ నొప్పి తగలకుండా, బాధ పెట్టకుండా ఉండే ప్రేమలు ఉంటాయి. ఎవరు అరుదుగా కనిపిస్తాయి. ప్రేమ సఫలం కావాలి అనుకుంటే 3 లక్షణాల్లో మనం ముందు మాట్లాడుకున్నాం. మొదటి, కేర్ ఉండాలి. 2, ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ఫీల్డ్ ఏదైతే ఆ ఫీల్డ్లో మనం ఎంకరేజ్ చేయాలి. 3, అప్రిషియేట్ చేయాలి. ఈ 3 ఒక ప్రేమ నిరంతరం రీజనరేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు చేసే ప్రతి పనిలోని మనం క్రిటిసైజ్ చేసి అవమానిస్తూ ఉన్నా, చేసేవాళ్ళు అనుకున్నా, నెగ్లెక్ట్ చేస్తున్నా, ఈ టైంలో విడిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మీరు నెగ్లెక్ట్ అనుకోండి, లేకపోతే టైం స్పే చేయలేకపోవటం అనుకోండి, అప్పుడు యూ మస్ట్ ఇన్ఫార్మ్ దెమ్. నేను ఈ కారణాల వల్ల నేను నీకు కొంచెం దూరం అవుతుంది, గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని అర్థం చేసుకుని ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటే లవ్ బాండింగ్ అనేది బాగుంటుంది. అలా కాకుండా నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఫోన్ నీకు నన్ను డిస్టర్బ్ చేయకుండా అలుచుకుంటా పోతే పోతుంది. ఏ ప్రేమ అయినా సరే ఫెయిల్ కావడానికి డామినేషన్ మెయిన్. ఒకళ్ళు డామినేషన్ స్టార్ట్ చేయటం మొదలు పెడితే ఆ ప్రేమ ఎక్కువ రోజులు ఉంటుంది. మేల్ అవనండి, ఫిమేల్ అవనండి, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా డామినేషన్ స్టార్ట్ చేస్తే ప్రేమ తొందరగా ఇరిగిపోతుంది. ఈ రోజుల్లో కాలేజ్ డేస్లోనే అటు కెరీర్ పరంగా ఒక అవగాహన లేకుండా ప్రేమ పేరుతో జీవితాన్ని పాడు చేసుకునే విద్యార్థులను మనం చాలామందిని చూస్తున్నాం. వారికి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? ప్రొసీడ్ అవ్వాలంటే మీరు అందరూ ప్రేమించమని చెప్పడం కాదు, ఏ విధంగా ఆలోచించాలి, వాళ్ళు ఏ విధంగా ఆలోచించి అసలు అది ప్రేమ లేదా ఆకర్షణ తెలుసుకునేది ఎలా? కెరీర్ పరంగా వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ప్రేమ సఫలం అవడంతో పాటుగా వాళ్ళ కెరీర్ కూడా సక్సెస్ అవుతుంది? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా టిపికల్ క్వశ్చన్ అడిగారు. ప్రేమ వేరు, కెరీర్ వేరు కాదు. ప్రేమ అనేది నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తే అది పెరుగుతుంది. నువ్వు అమ్మాయి మీద ఫోకస్ చేస్తే అమ్మాయికి నీకు బాండింగ్ ఏర్పడుతుంది. చదువుకునే వయసులో నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేస్తే నీ కెరీర్ అద్భుతంగా మారుతుంది, నీ ప్రేమ కూడా అడ్డులు లేకుండా సఫలమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చేసే తప్పు ఏంటి అంటే, జనరల్గా బాడీలో ఉండే హార్మోన్స్, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది, అది దుడుకుగా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే
మైండ్లో డోపమైన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. మనకు బాగా కలిసిన వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు డోపమైన్ ఎండాల్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ డోపమైన్ ఎండాల్ఫిన్స్ రిలీజ్ ఆపోజిట్ సెక్స్ దగ్గర బాగా ఈజీగా అవుతాయి. దాన్నే మనం లవ్ అనుకుని వెళ్తూ ఉంటాము. ఎంతసేపు ఆ ఎడిక్ట్ అయిపోయి టైం అంతా వేస్ట్ చేస్తుంటాం. మన గోల్ ఏంటి? మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు గోల్ వేరుంటుంది, ఒక అమ్మాయి చూసి అట్రాక్ట్ అయినప్పుడు గోల్ వేరుంటుంది. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఇద్దరు కలిసి తిరగడంలో గోల్ మర్చిపోయి ఈ అమ్మాయితోనే అది గోల్ ఉంటుంది. అలా కాకుండా స్టూడెంట్స్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే తన గోల్, తన లక్ష్యం బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవటమా, కాంపస్లో కొట్టడమా, లేదా ఐఐటీలోనో ఎన్ఐటీలోనో ఎంటెక్ చేయటం ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ నేను లవ్ చేస్తే ఈ అమ్మాయి కంటే అక్కడ వచ్చే ఆనందం చాలా ఎక్కువ. ద సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరుగుతూ ఉంటే 100% ధైర్యంగా తిరుగుతారా? లే, మైండ్లో ఎక్కడో చోట భయంగానే తిరుగుతారు. ఆ అమ్మాయి అన్నయ్య చూస్తే నన్ను తంతాడన్న భయంతో ఈ అబ్బాయి తిరుగుతాడు. ఈ అమ్మాయి తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే ఆ అమ్మాయిని తిడతారన్న భయంతో కొంతవరకు తిరుగుతూ ఉంటారు. కానీ ఒక బుక్ పట్టు నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినప్పుడు, కానీ ఒక చాప్టర్లో నువ్వు కంప్లీట్ అయినప్పుడు కూడా నీ మైండ్ ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఈ హ్యాపీనెస్ని కనుక నువ్వు లీడ్ చేసుకుంటా ముందుకు వెళ్తే జీవితంలో చాలా అద్భుతాలు సాధిస్తాం. సింపుల్ లాజిక్ ఏంటి అంటే నీకు కెరీర్ని కనుక నువ్వు లవ్ చేసుకుని నువ్వు ముందుకెళ్తే నీ జీవితంలో చాలా హ్యాపీగా ఉంటావు. అదే కెరీర్ కాకుండా ఆపోజిట్ సెక్స్ మీద లవ్ చేసుకుంటా వెళ్తే తర్వాత కెరీర్ ఉండదు, ఈ అమ్మాయి కూడా ఉండదు. బీటెక్ అమ్మాయి పాస్ అయ్యి మంచి కాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళి కాంపస్లో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ అబ్బాయి బీటెక్ బ్లాక్ లాక్స్ పెట్టుకుని అదే రాస్తూ ఉంటే ఈ అమ్మాయి కూడా మెల్లమెల్లగా కట్ చేసి వెళ్ళిపోయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. చాలామంది అబ్బాయిలు ఈ రోజుకి రోడ్లంటూ తిరుగుతూ బ్యాచ్ ఉన్నారు. దానికి కాజ్ ఏంటి అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే నువ్వు టైంని లవ్ మీద ఇన్వెస్ట్ చేయి, కానీ నువ్వు లవ్ చేయాల్సింది నీ కెరీర్ లవ్ చేయి, నీ జీవితానికి ఉపయోగపడేదే లవ్ చేయి. అలా లవ్ చేసిన లవ్ శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే మనిషికి బేసిక్ నీడ్స్ కొన్ని ఉంటాయి, ఫుడ్, వాటర్, సెక్స్ అనేవి. ఆ తర్వాత బిలాంగింగ్ నీడ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఎస్టీమ్ నీడ్స్ ఉంటాయి. ఆ ఎస్టీమ్ నీడ్స్ కనుక నువ్వు ఇవ్వకపోతే ఏ వ్యక్తి కూడా నీతో కలిసి నడవలేరు. నువ్వు ఫుడ్ పెట్టకుండా నేను రోజు లవ్ చేస్తానంటే ఏ అమ్మాయి నేను ప్రేమిస్తుంది? లేదు నిన్ను నా పాత సైకిల్ మీద ఎక్కి తిప్పుతానంటే ఏ అమ్మాయి నీతో వస్తుంది? రాలేరు కదా. కాబట్టి నీ కెరీర్ మీద ఫోకస్ చేస్తే నీ లవ్ కూడా సఫలం అవుతుంది. చాలామంది కెరీర్ మానేసి లవ్ మీద ఫోకస్ చేస్తారు, ఆ అమ్మాయి ఉండదు, కెరీర్ ఉండదు. ప్రేమ పేరుతో సఫలం అవ్వలేదనే ఉద్దేశం, లేదంటే ప్రియుడు ఏదో అన్నాడనో, లేకపోతే సరిగ్గా స్పందించలేదనో ఆత్మహత్య చేసుకునేవారికి, లేదా ప్రేమ పేరుతో తిప్పుకుని ఆ అమ్మాయిని లేదా అబ్బాయిని చంపేవారికి మీరు ఇచ్చే సలహా? చనిపోవటము తప్పు, చంపటం అంతకంటే తప్పు. జీవితంలో ఏది శాశ్వతం కాదు, అన్నీ మారుతూ ఉంటాయి. ఈరోజు ప్రేమ రేపు ద్వేషం అవుతుంది, ఈరోజు ద్వేషం రేపు ప్రేమ అవుతుంది. మనం అలాంటివి చాలా చూసాం. జనరల్గా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమ తిరస్కరించిందని చనిపోవటం అది కేవలం అవమాన భారంతోనే చనిపోతారు తప్పించి ఇది ప్రేమతో కాదు. ఒక అమ్మాయి నన్ను కాదు, నేను ఫ్రెండ్స్ ముందు సొసైటీ ముందు నేను అవమానపడ్డాను అన్న ఫీలింగ్తోనే వాళ్ళు చనిపోతారు, నిజంగా కాదు. కానీ ఒకటి మాత్రం గుర్తెట్టుకోండి, ప్రేమ కూడా ఒక పరీక్ష లాంటిదే. ఇక్కడ ఫెయిల్ అయినా మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది, మళ్ళీ మార్చ్ ఉంటుంది, మళ్ళీ సెప్టెంబర్ ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. నీలో నీ క్వాలిటీ చూసి నిన్ను ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అంటిల్ దట్ యూ హ్యావ్ టు వెయిట్. నువ్వు చూజ్ చేసుకున్న అమ్మాయో అబ్బాయో నిన్నే ప్రేమించాలని ఎక్కడ రూల్ లేదు, అది నేచర్కి ఎగెనెస్ట్. ఒక అమ్మాయి ప్రేమించిపోయి వెళ్ళిపోవచ్చు. నా దగ్గర కౌన్సిలింగ్కి ఒక అబ్బాయి వచ్చు, యాక్చువల్గా ఇది 2007. ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అనేసి ఏదో పురుగుల మందు ఏదో తాగాడు. తర్వాత నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చి నాకు అలాంటి అమ్మాయి జీవితంలో దొరకదండి. ఎందుకు చచ్చిపోయారు? నేను అమ్మాయిని లవ్ చేశాను, నేను అలాంటి అమ్మాయి నాకు ఇంక దొరకదు. తను నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మొదలెట్టు. అప్పుడు వాడు చదివేది డిగ్రీ ఫస్ట్ ఇయర్. కానీ మన కౌన్సిలింగ్ సైకోథెరపీ చేసిన తర్వాత అబ్బాయి డిగ్రీ పాస్ అయ్యాడు, పీజీ అయ్యాడు.
పీజీ అయిన తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషనర్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా ఆ అబ్బాయిని అనేక మంది అమ్మాయిలు ప్రేమించడం మొదలుపెట్టారు. సో ఈ చూసి ఈ అమ్మాయి అయితే నా లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది చూసి పెళ్లి చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉన్నారు. అంటే ఇక్కడ ఈమె రిజెక్ట్ చేయొచ్చు, కానీ రేపొద్దున ఇదే అమ్మాయి ఏదో ఒక రోజున కూడా నేను ప్రేమించు. జీవితంలో రేపు ఏదైనా జరగచ్చు. వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. అసలు నువ్వు బ్రతుకుంటే కదా నీకు మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి ప్రేమించే అవకాశం ఉన్నప్పుడు. కాబట్టి బ్రతికి నీ లైఫ్ని ఒక హ్యాపీగా లీడ్ చేయగలిగితే బాగుంటుంది. అంతేగాని నేచర్లో సొసైటీలో ఒక పరాజితుడిగా చనిపోవద్దు. చనిపోవాల్సి వస్తే విజేతగా చనిపో, పరాజితుడిగా చనిపోవద్దు. ఇంకొక విషయం, నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని అలా వదిలేసి వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. ఎక్కడో 2 నెలల్లో 3 నెలల్లో సంవత్సరమో కనిపించిన ఒక అమ్మాయి కోసము నీ తల్లిదండ్రులని, నీ తోబుట్టువుల్ని, నీ స్నేహితుల్ని వదిలేసి అర్ధాంతరంగా చనిపోవటం ఎంతవరకు న్యాయం? నువ్వు ప్రేమించలేదని ఒక అమ్మాయి నిన్ను ప్రేమించలేదని నువ్వు చనిపోవడానికి వెళ్తున్నప్పుడు నిన్ను జీవితకాలం ప్రేమించారు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ప్రేమించిన తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్? ఒక్క క్వశ్చన్ వేసుకుంటే చాలు. ఏ వ్యక్తి ఆత్మహత్య? ప్రేమ అనేది జీవించడానికి ఇచ్చిన వరం. అది నువ్వు ప్రేమిస్తున్నావు అంటే జీవించాల్సింది. రెండో విషయం, ప్రేమించలేదని చంపేయడం, కత్తిబొట్టు తిరగటం, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అనే ఆలోచనలు రావటం అనేది ఒక మానసిక దౌర్బల్యం. అది దాని పర్సనాలిటీ డెవియేషన్, పర్సనాలిటీ డిజార్డర్ అంట. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి సైకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్తే అతని ట్రీట్మెంట్ ఇచ్చి మామూలు మనిషిగా మారుస్తారు. మనోహర్ అనే వ్యక్తి నన్ను ప్రేమించలేదని చంపేశాడు. అది ప్రేమ ఎట్టవుతుంది? పగ అవుతుంది. ప్రేమగా ఉన్నంతసేపే అందంగా ఉంటుంది. ప్రేమను పగ్గా మార్చినప్పుడు అది విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సో ప్రేమ అనేది భగవంతుడు మనిషికి జీవించడానికి ఇచ్చిన ఒక గొప్ప వరాన్ని. అందుకే ప్రేమించాలి, జీవించాలి. ఏ వ్యక్తి అయితే తన లక్ష్యాన్ని ప్రేమిస్తాడో అతను ఎక్కువ కాలం జీవిస్తాడు. అబ్దుల్ కలాం గారు 83 years బతికాడు. ఆయన తన లక్ష్యాన్ని, తన ప్రొఫెషన్ ప్రేమించాడు. 83 years. జేఆర్డీ టాటా ఇప్పటికీ బతికే ఉన్నాడు. ఆయన 87 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా బతికే ఉన్నాడంటే తన లక్ష్యాన్ని, తన గమ్యాన్ని, తన ఫ్లేవర్ని ప్రేమిస్తున్నాడు. అక్కినే నాగేశ్వరరావు గారు కూడా 80 సంవత్సరాలు పైబడి బతికారు. వీళ్ళంతా అన్ని సంవత్సరాలు బతకడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ రంగాన్ని ప్రేమించారు, మనుషులను ప్రేమించారు. మనుషుల కంటే నువ్వు ప్రేమించాల్సింది నీ రంగాన్ని ప్రేమించు, నీ కెరీర్ని ప్రేమించు, నీ హాబీని ప్రేమించు. దాంతోపాటు నీ కుటుంబాన్ని ప్రేమించు. ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఓ మహావ్యక్తి అంటాడు, ప్రేమించండి, జీవించండి. కాబట్టి ఈ ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం లేదా వ్యాలంటైన్ డే, మీరు ఏ పేరైతే పెట్టుకోండి, ఆ రోజు నుంచి మీ లక్ష్యాన్ని ప్రేమించండి, మీ యొక్క ప్రొఫెషన్ ప్రేమించండి, మీ ఫ్యామిలీని ప్రేమించండి. చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం వెచ్చించి చాలా అద్భుతమైన సలహాలు ఇచ్చిన మీకు విఎస్బి టీవీ తరఫున, మా ప్రేక్షకుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్.